వికారాబాద్ మండలం సర్పంపల్లి గ్రామంలో దళితుల భూముల ఆక్రమణకు యత్నిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మైపాల్ డిమాండ్ చేశారు. వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బాధిత దళిత రైతులతో నిరసన ధర్నా చేపట్టారు. సర్పంపల్లిలో అగ్రవర్ణాలకు చెందిన అనుచరులతో కలిసి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రోల లక్ష్మీ భూములను పేద దళితుల భూములు కబ్జా చేసి ఈరోజు వాళ్ళ ఆక్రమణ చేసే పరిస్థితి ఈరోజు సతీష్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు. ఆ సతీష్ రెడ్డి ఈరోజు పేద ప్రజలకు వాళ్ళకు అరకొర 1,00,000-2 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఈరోజు వాళ్ళ భూములు లాక్కున్నటువంటి పరిస్థితి ఈరోజు సతీష్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కాబట్టి వెంటనే సతీష్ రెడ్డిపై కేసు నమోదు చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద దళితులకు భూమి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసి ఇంతవరకు కూడా ఎస్పీ ఆఫీస్ కూడా ముట్టడించే వరకు మేము పోరాడతామని చెప్పేసి, మేము రైతుల పక్షాన నిలబడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు పిఎస్సీ చైర్మన్ సతీష్ రెడ్డిని వెంటనే కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. సర్పంపల్లి గ్రామంలో దళితుల భూమిని కబ్జా చేసిన సతీష్ రెడ్డిని అరెస్టు చేయాలి. దళితుల భూమిలో కబ్జా చేసిన సతీష్ రెడ్డిని మాత్రం అనుసరణ అరెస్టు చేయాలి. వికారాబాద్ మండలము, వికారాబాద్ జిల్లా పరిధిలోని సర్పంపల్లి గ్రామంలో ఆ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ 34 అలాగే 30 సర్వే నెంబర్లో 3 ఎకరాల 31 గుంటను గూడూరు మండలం చెందినటువంటి కోఆపరేటివ్ చైర్మన్ సతీష్ రెడ్డి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా మా పార్టీ వాళ్ళే, పోలీస్ అంతా కూడా మా యంత్రాంగం అంతా మా వాళ్ళే. మీ దళితులందరూ ఏం చేస్తారు? మీ దిక్కున చొడవ చెప్పుకోండి. మీకు తలా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినా ఈ భూమి అంతా మాదే, మీ పట చేయవలసిన అవసరం లేదు అని చెప్పి ఈరోజు దళితుల మీద దాడి చేసి ఇబ్బంది పెడుతూ మాజీ ఎంపీటీసీ మన యాదవ్ మీనా అలాగే ఇతర ఉన్నటువంటి మన పెద్ద మనుషుల అందరి మీద కూడా ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భూమి మాది, మేము ఇవ్వమని చెప్పి కూడా చెప్తూ ఉంటే గత 3 రోజుల నుంచి రాత్రి తెల్లదాకా జేసీబీలు పెట్టి ఒక 12 జేసీబీలు ఒక 10 లారీలు పెట్టి మొత్తం కూడా మట్టి మొత్తం తరలిసిన పరిస్థితి ఉంది. పేదలు, దళితులు, రైతులు అక్కడ భూములు పంట పండించుకోకుండా వాళ్ళ భూములు మొత్తం కబ్జా చేసి మొత్తం రోడ్డు దువ్వేసిన పరిస్థితి ఉంది. ఇది అన్యాయమని చెప్పి నిన్న పోయి మేమందరం మాట్లాడుతూ ఉంటే కూడా సతీష్ రెడ్డి కూడా రాత్రి వీళ్ళకు గ్రామస్తులకు భూమి మన బాధితులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నాము. మీరు ఏం పిక్కడు ఏడుకోతారు పోండి, ఆఫ్టర్ ఆల్ మీరంతా దళితులు, మేమంతా రెడ్డిలము, మాకు ఆ బలం ఉంది, మేమంతా రూలింగ్ పడని చెప్పి ఈరోజు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పోలీసు యంత్రాంగము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళ మీద కాంప్లైంట్ ఇచ్చి 4 రోజులు అవుతున్నది. రాత్రి కూడా మళ్ళీ వీళ్ళ మీద దాడికి వచ్చి భూములు మొత్తం కబ్జా చేసిన పరిస్థితి ఉంది. వికారాబాద్లో ఉన్నటువంటి చాలా మంది గుండగాలను కొత్తగడి ఎక్కడికో తీసుకొచ్చిన సతీష్ రెడ్డి అక్కడ మందు తాగకుండా అంగ మార్పడం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఇదే కాదు, అనేక గ్రామాల్లో కూడా చాలా మంది పేదల మోసం చేసి భూములు కబ్జా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడరు సతీష్ రెడ్డిని తక్షణమే పోలీసులు అరెస్ట్ చేసి ఆయన అనుచరులు ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రెడ్డి ఇంకా చాలా మంది కొత్తగడి వాళ్ళ గుండాలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు అలాగే 307 కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే ఇక పక్కన ఉన్నటువంటి ఎస్పీ గారి కలవనీకి వచ్చినాం, డీఎస్పీ గారికి ఇక్కడ కలవనీకి వచ్చినాం. ఇప్పటికే పక్కన ఉన్నటువంటి వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తే కూడా ఎస్ఐ గారు కూడా వాళ్ళకే, సిఐ గారు కూడా వాళ్ళకే వత్తసు పలుకుతున్నట్ల అనుమానం వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి 4 రోజులు గడుస్తూ ఉన్న దళితుల మీద దాడి చేసి ఎవరు దిక్కులేరా, చట్టం లేదా, మరి పోలీస్ యంత్రం ఎవరి కోసం పనిచేస్తుంది, ఈ గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుంది అని అడుగుతూ ఉన్నాం. కాబట్టి వీళ్ళకి రైతులకు అండగా, భూ బాధితులకు అండగా, దళితులకు అండగా ఈరోజు సిపిఎం పార్టీ ఇక్కడ నిలబడతా ఉంది, రైతు సంఘం నిలబడతా ఉంది, కార్మిక సంఘం నిలబడతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు న్యాయం జరిగే వరకు అసలు మేము అండగా ఉంటాం. పోలీసులు తక్షణమే ఆ రూలింగ్ పార్టీ ఉండని, ప్రతిపక్షంలో ఎవరైనా ఉన్నాయి దొంగే. కాబట్టి వాళ్ళు ఈరోజు వీళ్ళని ఇబ్బంది పెట్టుకున్న భూమిని కబ్జా చేస్తున్నారు. కాబట్టి తక్షణమే సతీష్ రెడ్డిని అంచనా అరెస్ట్ చేయాలి. లేకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే ఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి, పోలీసులకు హెచ్చరిస్తూ ఉన్నాం.